అనంగరేఖ మూడవ భాగం. కాలచక్రం గిరగిర తిరుగుతోంది. దశరథరామయ్య, రాఘవేంద్రరావు కూడా విడివిడిగా వరుణి కోసం గాలింపు మొదలుపెట్టారు. తన కాలేజీలో చదువుకుంటున్న రాజశేఖరం అన్న వ్యక్తి రాఘవేంద్రరావుకు అన్ని విధాలా తగిన వరుడిలా కనిపించాడు. రాఘవేంద్రరావు కంటే 1 సంవత్సరం సీనియర్. ఆ ఏడాదితో అతని చదువు పూర్తవుతుంది. ఆ అబ్బాయికి ఒక అన్న ఉన్నాడని, అతని తల్లి తండ్రి తమ పక్క ఊరిలోనే ఉంటారని వివరాలు సేకరించి తండ్రికి రాసి పంపాడు. అబ్బాయిని గురించి నువ్వేం ఆలోచించనక్కర్లేదు. చాలా బుద్ధిమంతుడు. వాళ్ళని ఒప్పిస్తే చాలు. అన్నకి పెళ్ళైందట. అక్కడే ఉండి తండ్రికి సాయంగా వ్యవసాయం చూసుకుంటున్నాడట. ఇద్దరికి చెరి 10 ఎకరాల భూమి వస్తుందట. ఇల్లు చెరిసగం వాటా అట అంటూ కొడుకు రాసిన వివరాలన్నీ చదివాక సంబంధం బాగానే ఉందనిపించింది దశరథరామయ్యకి. అప్పటికి శివనంద ఇంటర్ 2వ సంవత్సరంలోకి వచ్చింది. దశరథరామయ్య మరో 2ని వెంటబెట్టుకొని ఆ సంబంధం కోసం వెళ్ళాడు. రాఘవేంద్రరావు రాసినవన్నీ నిజమే. కరణం గారి గురించి అంతో ఇంతో వాళ్ళకి తెలుసు. మా అబ్బాయి సెలవులకు వస్తే అలాగే వచ్చి పిల్లని చూస్తామండి. మేమిప్పుడు వచ్చి చూసినా లాభం ఏముంటుంది చెప్పండి, చేసుకోవాల్సింది వాడు కదా అంటూనే ఆ అబ్బాయి తండ్రి నారాయణరావు అన్నాడు. దానికి వంత పాడాడు అన్న కృష్ణమూర్తి. సరే, మీరు ముందుగా మాకు కబురు చేయండి, ఏ రోజు వచ్చేది అంటూ చెప్పి వచ్చేశాడు. రాఘవేంద్రరావు మటుకు తన మేనత్త పడిన కక్కుర్తి అన్నమాట అంతా దాచకుండా రాజశేఖర్కి చెప్పేశాడు. స్వతహాగా సున్నిత మనస్కుడైన రాజశేఖర్ చాలా సానుభూతి చూపించాడు. కొందరు అంతేనండి, డబ్బుతోనే జీవితం అనుకుంటారు అంటూ ఓదార్చాడు మిత్రుడిని. ఈ విధంగా శివనంద అంటే ఆమెను చూడకముందు నుంచే ఒక విధమైన అభిమానం పెంచుకున్నాడు రాజశేఖర్. ఆమె కనుక తనకి ఏమాత్రం బాగుందనిపించినా పెళ్లి చేసుకోవాలి అన్న నిర్ణయానికి కూడా వచ్చాడు. ఆ వారం రోజుల సెలవులు అనుకోకుండా వస్తే రాఘవేంద్రరావు, రాజశేఖర్ ఇద్దరూ కలిసి వచ్చారు ఇంటికి. బస్సులో బయలుదేరి మిత్రుడిని సరాసరి తన ఇంటికి ముందు తీసుకొచ్చాడు రాఘవేంద్రరావు. వాళ్ళు వచ్చేసరికి శివనంద నందివర్ధనం, గరుడవర్ధనం, నిత్యమల్లెలు కోస్తోంది తండ్రి పూజ కోసం. అన్నయ్య వెనక ఎవరో అబ్బాయి వస్తున్నాడు అన్న వార్త అందించి పువ్వుల సజ్జ దేవుడి దగ్గర పెట్టి తిన్నగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అక్కడ తల్లి ఇడ్లీ చేస్తోంది. అమ్మా, అన్నయ్య ఫ్రెండ్లా ఉన్నాడు, ఇద్దరూ వచ్చారు, వెళ్ళి చూడు, ఈ వాయి నేను వేస్తానులే అంది తల్లి చేతిలోంచి పనందుకుంటూ. వీరలక్ష్మి సంభ్రమంగా యువతలకొచ్చింది. ఆసరికే దశరథరామయ్య కొడుక్కు ఎదురు వెళ్ళాడు. ఈ అబ్బాయి నా ఫ్రెండ్, పేరు రాజశేఖర్, పక్క ఊరే వీళ్ళది. వీళ్ళ నాన్నగారి పేరు నారాయణరావు గారంటూ పరిచయం చేశాడు రాఘవేంద్రరావు. ఆ మాటతో అంతా అర్థమైపోయింది దశరథరామయ్యకి. కూర్చోబాబు అంటూ కుర్చీ చూపించి లోపలికి వస్తుంటే వీరలక్ష్మి ఎదురైంది. ఈ అబ్బాయి నారాయణరావు గారు అబ్బాయి, కాస్త అమ్మాయికి మంచి చీర అది కట్టించి ఇడ్లీ కాఫీ పంపు అంటూ ఆర్డర్ జారీ చేశారు కరణం గారు. వీరలక్ష్మి హడావుడిగా మళ్ళీ వంటగదిలోకి వచ్చింది. ఆ క్షణంలో కూతురు కడిగిన ముత్యంలా కనిపించింది ఆమె కళ్ళకి. చీర కూడా పర్వాలేదు, బాగానే ఉంది. 2 ప్లేట్లలో ఇడ్లీ పెట్టి కారప్పొడి, నెయ్యి వేసి ఒక పక్కగా కొబ్బరి చట్నీ వేసి, ఇది తీసుకువెళ్ళి వాళ్ళకిచ్చిరా, నేను ఫిల్టర్ దిగిందో లేదో చూసి కాఫీ కలుపుతాను అంది. ఆ 2 ప్లేట్లు అందుకొని మారు మాట్లాడకుండా అన్నగారి దగ్గరికి వచ్చింది శివనంద. ఆ ప్లేట్లు స్టూల్ మీద పెట్టింది. మంచినీళ్ళు వంపి తెచ్చింది. ఈమె నా చెల్లెలు శివనంద, ఇంటర్ సీనియర్ చదువుతోందంటూ పరిచయం చేశాడు రాఘవేంద్రరావు. శివనంద నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. ముగ్ధ మనోహరమైన ఆమె రూపం రాజశేఖర్ని అమితంగా ఆకర్షించింది. ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. శివనంద కాఫీ కప్పులు తీసుకొని వచ్చినప్పుడు, మీరింకా పైకి చదువుతారా అని అడిగాడు రాజశేఖర్. అవకాశం ఉంటే తప్పకుండా చదువుతాను అని జవాబిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. దశరథరామయ్య దేవుడిని కాసేపు పక్కకు నెట్టి వచ్చిన వాళ్లతో కబుర్లు మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతున్న కొద్దీ రాజశేఖర్ చాలా నచ్చసాగాడు. తన మేనల్లుడు వరప్రసాద్లా అన్నింటికీ వ్యతిరేకంగా మాట్లాడాడు. దేవుడంటే భక్తి ఉందో లేదో కానీ ఈసడింపు మటుకు లేదు. ఆ ప్రస్తావన ఏదో వచ్చినప్పుడు రాజశేఖర్, మనం అనవసరంగా ఒకళ్ళని హేళన చేయకూడదు, ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వారివి, మనకిష్టం లేకపోతే మనం మానేస్తే చాలు, ఇతరులని విమర్శించే కంటే అని అనడం దశరథరామయ్యకి బాగా నచ్చింది. టిఫిన్, కాఫీ తీసుకొని 1 గంటలోనే వెళ్ళిపోయాడు రాజశేఖర్. పిల్లాడు బుద్ధిమంతుడు, బాదరబంది లేనివాడు. ఎలాగైనా ఈ సంబంధం కుదిరిపోతే బాగుండు అనుకోసాగాడు దశరథరామయ్య. వీరలక్ష్మి కనబడని దేవుళ్ళందరికీ
వరుస వరుసన పదే పదే మొక్కి చెబుతోంది. రాజశేఖర్ ఇంటల్లుడు కావాలని. మేనల్లుడు వరప్రసాద్ కంటే రాజశేఖర్ చాలా అందంగా ఉన్నాడు. చక్కని రంగు, పొందికైన మాట తీరు, పైపెచ్చు, ఇంజనీర్. సరస్వతమ్మ ముఖం కొట్టినట్టు ఈ సంబంధం వాళ్ళడిగినంత కట్నమిచ్చి పెళ్లి చేసి పంపితే సరిపోతుంది అనుకుంది స్త్రీ సహజమైన ఉక్రోషంతో. ఆ మర్నాడే పిల్లని చూడటానికి వస్తున్నామని నారాయణరావు కబురు చేసేసరికి ఎగిరి గంతేశారు ఆ దంపతులు. శివనందను చూడటం నిజంగా క్రితం రోజే అయిపోయినా ఆ రోజే చూస్తున్నట్లు చూశాడు రాజశేఖర్. కృష్ణమూర్తి, అతని భార్య కనకలత వాళ్ళకి వివాహమై 4 ఏళ్లైనా పిల్లలు మట్టుకు కలగలేదు. కనకలత కంటే అందంగా ఉంది శివనంద. పాట పాడమని అడిగినప్పుడు తన కమ్మని కంఠంతో 2 కృతులు పాడింది శివనంద. ఆమె కంఠ మాధుర్యానికి అంతా పరవశించిపోయారు. పిల్ల నచ్చింది, పిల్ల సంగీతము నచ్చింది. అన్నింటికన్నా తండ్రి హోదా, ఆయన ఇస్తానన్న కట్నం అన్నీ నచ్చాయి. తాంబూలాలు పుచ్చుకుందాం, పెళ్లి వేసంగి సెలవుల్లో చేద్దాం, ఈలోగా పిల్ల ఇంటర్ పరీక్ష రాసొస్తుంది అంటూ నారాయణరావు అనడంతో పానకం శ్రీరామచంద్రుడు కాక తనే తాగినట్లయింది దశరథరామయ్యకి. రాముడి కళ్యాణం ఎంత ఘనంగా చేస్తున్నావో మా అమ్మాయి పెళ్లి కూడా అంత ఘనంగానూ చెయ్యాలి అనుకున్నాడు దశరథరామయ్య. మీ చెల్లికి కబురు ఇప్పుడే చెప్పకండి, లగ్నాలు పెట్టుకున్నాక ఏకంగా శుభలేఖ పుచ్చుకుని వెళ్ళి పిలిచిరండి అంది వీరలక్ష్మి. అలాగేనన్నట్టు తలపంకించాడు దశరథరామయ్య. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదన్నట్లు శివనంద రాజశేఖర్ వివాహం నిశ్చయమై శుభలేఖలు ప్రింట్ అయ్యాయి. భార్య మాటల ప్రకారం అప్పుడు వెళ్ళాడు దశరథరామయ్య. ఈ 2 ఏళ్ల నుంచి అటు కాకి ఇటు వాలడం లేదనే చెప్పుకోవచ్చు. పండగలకు పిలవడం మానేశాడు దశరథరామయ్య. దానికి తగినట్లే వియ్యాల వారింటికి వెళ్తూ వస్తున్నారే గాని అన్నగారింటికి రాలేదు సరస్వతమ్మ వాళ్ళు రారని తెలిసినా ఏమో దశరథరామయ్య కూడా పిలవలేదు. ఇప్పుడు తన పిల్ల పెళ్లి నిమిత్తం తప్పనిసరిగా బయలుదేరాడు. అతను వచ్చేసరికి సరస్వతి వంట చేస్తోంది. ముందు గదిలో ఉండే బావగారు కనిపించలేదు. సరస్వతి అంటూ పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి కిటికీలోంచి తొంగి చూసింది. అన్నగారిని చూసేసరికి ఎంతైనా రక్త సంబంధం కనుక ఆమె మనసు ఆనందపడకపోలేదు. రా అన్నయ్య అంటూ ఆహ్వానించింది కాళ్లకు నీళ్ళిస్తూ. దశరథరామయ్య కాళ్ళు కడుక్కుని లోపలికొచ్చి కూర్చున్నాడు. బావ లేడా అని అడిగాడు. పని మీద బయటికి వెళ్ళారు. నంద పెళ్లి కుదిరింది. రేపు 13న పెళ్ళి, మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను అన్నాడు సంచిలోంచి శుభలేఖ తీసి. అలాగా, సంతోషం. పిల్లాడికి ఏమిస్తున్నారు? అబ్బాయి ఏం చదివాడు అని అడిగింది కార్డు అందుకుంటూ. అబ్బాయి ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. అబ్బాయికి 10 ఎకరాల పొలం, ఇంట్లో సగం వాటా ఉంది. 25,000 కట్నం ఇస్తున్నాం. లాంఛనాలు అవి ఎలాగో ఉంటాయి కదా, అవన్నీ వేరే. సరస్వతి ముఖం నల్లబడింది కాస్త. సంబంధం మంచిదే కుదిరింది. నంద అదృష్టవంతరాలు అనుకుంది మనసులో. అన్నట్టు నీ కోడలు ఏది, ఇంకా కాపురానికి రాలేదా అని అడిగాడు యథాలాపంగా. కోడలు పుట్టింట్లో ఉంది, వాడు అక్కడే ఉంటున్నాడు అంది ముభావంగా. సరే, వాడొస్తే చెప్పు, అడ్రస్ ఇస్తే కార్డు వేస్తాను అన్నాడు. అడ్రస్లన్నీ ఆయనగారే రాస్తుంటారు, నాకేం పని చెప్పు, ఆయన రాగానే చెబుతాలే. సరే, నాతో బయలుదేరుతావా నువ్వు? ఇంకా 5 రోజులుందిగా అన్నయ్య, 2 రోజులు ఆగి వస్తాంలే. ఆ మాట ఎలాగో ఆమె అంటుందని తెలుసు అతనికి. అందుకే సరే వెళ్ళొస్తాను. ఇంకా ఈ ఊళ్ళో 4-5 ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలి అంటూ లేచాడు. భోజనానికి రా అన్నయ్య, అక్కడ పిలుపులు అయిపోయాక ఒకసారి కనబడి వెళ్తాను. ఈలోగా బావ వస్తే ఉండమని చెప్పంటూ బయటకు వచ్చేశాడు దశరథరామయ్య. అతను పిలవవలసిన 4 ఇళ్ళు పిలిచేసరికే 1:30 అయింది. తిరిగి వచ్చేసరికి పడుకుని ఉన్నాడు సరస్వతి భర్త. ఏం బావగారు, ఎక్కడ దర్శనాలు లేవు అంటూ పలకరించాడు దశరథరామయ్య. జీవం లేని నవ్వు నవ్వాడు సరస్వతి భర్త. మా అమ్మాయి వివాహం రేపు 13న, మీరిద్దరూ నాతో బయలుదేరి వస్తే సంతోషం. వరప్రసాద్ అత్తగారింట్లో ఉంటున్నాడు కదా, అతని అడ్రస్ ఇస్తే కార్డు వేస్తాను అన్నాడు దశరథరామయ్య. కాగితం కలం తీసుకుని కొడుకు అడ్రస్ రాసిచ్చాడు. అది మడిచి జేబులో పెట్టుకుని నాతో రండి అంటూ పిలిచాడు. ఈరోజే వచ్చి ఏం చేయనయ్యా, నాకు ఆరోగ్యం అంత బాగుండటం లేదు. బీపీ ఒకటి వేధిస్తోంది, షుగర్ ఉంది, మందులు వాడుతున్నాను. ఏమనుకోకు, 2 రోజులు పోయాక వస్తాం అన్నాడు. సరే మీ ఇష్టం అంటూ కాస్త ఎంగిలిపడి ఆ పూటే బయలుదేరి వచ్చేశాడు ఇంటికి. డాక్టర్ కాకపోయినా ఇంజనీర్ భర్త అవుతున్నాడు అంతే. అదృష్టవంతుల్ని చెడగొట్టలేరు, దురదృష్టవంతుల్ని బాగు చేయలేరు అనుకున్నాడు చివరికి ఆ దంపతులు. కొడుకు ఇల్లరికటల్లుడై అక్కడే ఉండిపోతున్నాడు. తండ్రిని తల్లిని చూడాలని కూడా అతనికి అనిపించదేమో. అతనికి భార్యతోటిదే లోకం. పోనీ
ఇంత వదలకుండా తిరుగుతున్నందుకు కోడలి కడుపు పండిందా అంటే అదీ లేదు. చదువుకున్న వాళ్లుగా మందులు మాకులు వాడుతున్నారేమో ఎవరికి తెలుసు అంది సరస్వతి. తనకి ఎలాగో ఒక్కడే, కనీసం వాడికైనా నలుగురు పుడితే బాగుండును అనుకున్నందుకు ఆ కోరిక కూడా నెరవేరేట్టు పెద్దగా అనిపించడం లేదు. పెళ్లి రేపనగా ఇంకా బాగుండదన్నట్లు వచ్చిన ఆడబిడ్డని మామూలుగానే ఆహ్వానించింది వీరలక్ష్మి. కొడుకుని కోడల్ని కూడా తీసుకురాకపోయావా, చూసేవాళ్లం అంది వీరలక్ష్మి. వాడు వాళ్ళ అత్తగారింట్లోనే ఉన్నాడు. అన్నయ్య శుభలేఖ పంపితే లగ్నం వేళకి ఏమన్నా వస్తాడేమో అని జవాబిచ్చింది సరస్వతి. పెళ్లి వైభవంగా జరిగింది. ఒక విధంగా తన కొడుకు పెళ్లి కంటే కూడా బాగా జరిగింది. కట్నం లాంఛనాలు అన్నీ అన్నయ్య యథావిధిగా జరిపించడం చూసేసరికి ఎలాగైనా ముఖం మాడిపోయింది సరస్వతికి. పెళ్లి కొడుకు తన కొడుకు కంటే బాగున్నాడు. ఆ పెళ్లి బట్టల్లో వరుడు నంద కళకళ్లాడిపోతున్నారు. పెళ్ళైన మర్నాడే ఇంటికొచ్చేసింది. ఆమె మనసంతా చల్లచిలికినట్లే ఉంది. ఏమిటో ఎందుకో అర్థం కాని స్థితి. ఆడబిడ్డ అంతకంటే ఎక్కువ రోజులు ఉంటుందని వీరలక్ష్మి ఎలాగో అనుకోలేదు. ఇక్కడ ఊరివారంతా ఆమెను అదోలా చూస్తున్నారు. పైకి ఏమనకపోయినా సరస్వతికి మటుకు సరస్వతే గిల్టీగా ఫీల్ అయింది. శివనందకి అసలు బావమాట గుర్తురాలేదు. ఆమె కళ్ళల్లో వెలుగు రాజశేఖర్, ఆమె గుండెలో దేవుడు రాజశేఖర్, ఆమె ప్రాణంలో ప్రాణం రాజశేఖర్. ఇంకొకరి మాట ఎందుకొస్తుంది? చెల్లెలు పెళ్ళైన తృప్తి రాఘవేంద్రరావులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అత్తామామలు కూడా మంచివాళ్ళలాగే కనిపించారు. అసలు వాళ్ళు ఏమడిగినా అడగకపోయినా తనే అన్నీ జరిపించాడు దశరథరామయ్య. ఇంకా ఏం మాట్లాడతారు? శోభనం ఏర్పాటు చేశారు. మల్లెల మంచం ఊరిస్తోంది. రాజశేఖర్ శివనంద ఆగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. తెల్లని వెంకటగిరి జరీ చీరలో, చేతిలో పాల గ్లాసుతో సాక్షాత్తు పరమేశ్వర్ని చేరబోతున్న పర్వతపుత్రిలా ఉంది. రాజశేఖర్ ఆర్తిగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. పెదవుల మీద తన పెదవులతో మధురంగా అద్దుతూ లైట్ తీయబోయిన శివనందను వారించాడు. వద్దు నందా, ఈ లైటు వెలుగులో నీ అందాలన్నీ చూడని, అవన్నీ నా స్వంతం చేసుకొని అంటూ మెల్లగా ఆమె చెయ్యి తొలగించాడు. శివనంద సిగ్గుతో మల్లెమొగ్గలా ముడుచుకుంది. అతని చేతులు అతని పని చేసుకుపోతున్నాయి. ఆమె ప్రమేయం లేకుండానే. మెల్లమెల్లగా జారిపోతున్న చీర, మధురంగా అందంగా మత్తుగొలుపుతున్న అతని శృంగార చర్యలు. ఆమె శరీరం వశం తప్పిపోయింది. నరాలన్నీ జివ్వున లాగుతున్నాయి. ఏదో తెలియని తీయని బాధ, తనలోని అణువణువు అతన్ని దాచుకోవాలన్న తపన. అతని ఒంట్లో వేడి ఉద్రేకం ఆమె నరనరంలోనూ పాకిపోతున్నాయి. తనకు తెలియకుండానే తన చేతులు అతన్ని బలంగా అదుముకుంటున్నాయి. స్త్రీ పురుషుల కలయికలో ఇంత తీపి ఉంటుందా? ఇంత మాధుర్యం ఉంటుందా? ఇదే నిజమైతే ఈ సుఖాన్నించి తను ఏనాడు దూరం కాకూడదు. అలా భగవంతుడు తనకి వరం ఇవ్వాలి. అలసిన రాజశేఖర్ ఆమె వక్షస్థలం మీద తలాంచి పడుకున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎగిసిపడే ఆమె వక్షోజాలు అతన్ని మరీ మరీ కవ్విస్తున్నాయి. తెల్లవార్లు అలా నగ్నంగానే ఉంది శివనంద. వీనస్ బొమ్మలా ఉన్న ఆమె దేహాన్ని చూస్తూ పట్టరాని తమకంతో ఆమెని కావాలనుకున్నప్పుడల్లా కలుస్తూనే ఉన్నాడు రాజశేఖర్. తన భర్తలో అంత రసికత ఉన్నందుకు మనసులోనే ఆనందించింది శివనంద. 3 రోజులు భార్యని అటు ఇటు కదలనివ్వలేదు రాజశేఖర్. కూతుర్ని అల్లుణ్ణి చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది వీరలక్ష్మి. మనం అనుకుంటాం కానీ ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉంటారో ఆ దేవుడికే తెలియాలి అని అనుకున్నాడు దశరథరామయ్య. రోజులు తీయగా గడుస్తున్నాయి రాజశేఖర్ శివనందలకు. రిజల్ట్స్ వచ్చాయి. రాజశేఖర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. శివనంద ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ రోజు మళ్ళీ ఇంట్లో సంతోషంతో పండగ చేసుకున్నారంతా. బీఏలో చేరమని రాజశేఖర్ చెప్పలేదు శివనందకి. శివనందకి పెద్దగా చదవాలనిపించడం లేదు కూడా. ఆమెకు కావలసింది భర్త ఆనందం, అతన్ని సంతోషపెట్టడం. తనకింత అనుకూలవతి దొరికినందుకు మురిసిపోయాడు రాజశేఖర్. చీర సారెలతో అత్తవారింటికి పంపాడు దశరథరామయ్య. కొత్త కోడలంటే రామలక్ష్మికి ఎలాగైనా అభిమానం కలిగింది. పైగా శివనంద కూడా అత్తగారి పట్ల చాలా వినయ విధేయతలు ప్రదర్శించడంతో ఎంతో పొంగిపోయింది. ఇది చూస్తున్న కొద్దీ కనకలతకు కంటికి కారం రాసుకున్నట్లయింది. ముందొచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అన్నారా? 4 ఏళ్ల నుంచి అత్తింట్లో కాపురం చేస్తున్న తనకంటే నిన్నగాక మొన్న వచ్చిన చిన్న కోడలు అపురూపమైంది అత్తకి అనుకుంది. కానీ పైకనలేదు. మనసులోనే కుళ్ళుకోవడం తప్ప ఏమీ చేయలేదు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు రాజశేఖర్. అతనికి ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి భార్యను తీసుకుని వెళ్ళి కాపురం పెట్టడానికి ముందే నిర్ణయించుకున్నాడు కూడా. వదిన, పెద్ద కోడలు పెళ్ళై 4 ఏళ్ళైందిగా,
ఇంకా నీళ్ళొసుకోలేదు. ఏదన్నా మంత్రమో తాయెత్తో కట్టించకపోయావా అని అడిగింది పక్కింటి ఆవిడ పెత్తనానికొచ్చి. వేయించాలమ్మా, అక్కడెవరో సాయిబు తాయెత్తులు కడతాడట. పిల్లలు లేని వారికి వెంటనే పిల్లలు కలుగుతారట. మొన్న మా చిన్నబ్బాయి పెళ్లిలో పెళ్లికొచ్చిన వాడు అనుకుంటుంటే విన్నాను అంది రామలక్ష్మి. మరికనేం కనుక్కోకపోయావా ఆ వివరాలు? ఈ పాటికి పసిపిల్లలతో ఉండాల్సింది అందావిడ. కనుక్కున్నాను. మా పెద్దబ్బాయి వాళ్ళు మామగారు ఒప్పుకోవాలిగా. ఆడవాళ్ళం మన దగ్గరేముంటుంది చెప్పు. 4 రూపాయలు అవసరమైతే మగవాళ్ళు పెట్టగలరు కానీ మనం ఏం పెడతాం? ఈలోగా ఆంజనేయస్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయించు. ఓ మండలం రోజులు చేస్తే ఫలితం కనిపిస్తుంది అంది. అదే మొన్న ఒక ఆయన నాగదోషం ఏమన్నా ఉందేమో 5 వారాలు పుట్టలో పాలు పోయించమన్నాడు. ఒంటిపొద్దు ఉండి 5 ఆదివారాలు పాలు పోస్తే నాగదోషం పోతుందట అంది రామలక్ష్మి. పుట్టలో పాలు పోస్తే మంచిదే గాని అందువలన పెద్ద దోషం పోదమ్మా. రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే పిల్లలు కలుగుతారు. ఎంత సిరి సంపద ఉన్నా నట్టింట ఉయ్యాల లేకపోతే ఏం నిండుదనం ఉంటుంది చెప్పు. మనం ఆడపిల్లలు మనకి ఉన్నారు. రేపు ప్రాణం గిలగిలలాడుతుంటే ఇన్ని తులసి నీళ్లు పోస్తారు. చస్తే తలకోరి పెడతారు. మరి వాళ్ళకి ఎవరుంటారు చెప్పు. అందుకేనమ్మా అంటారు పెద్దలు, తనకు కొడుకు పుడితే కాదు సంతోషించేది, కొడుకు పుట్టినప్పుడు సంతోషించాలి అంటూ. చిన్న ఉపన్యాసం దంచింది పక్కింటి ప్రభావతమ్మ. ఆ మాటలు తలకి బాగా పట్టాయి రామలక్ష్మికి. అసలు రామలక్ష్మి కంటే ప్రభావతమ్మ కాస్త ఎక్కువ చదివింది. భాగవతం, రామాయణం, భారతం అన్నీ చదువుతూ ఉంటుంది. ఆవిడికి 2 కొడుకులు, 3 కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అందరికీ పిల్లలున్నారు. ఆవిడ గీచిన గీటు దాటని భర్త ఇటీవలే మరణించిన ఆవిడ ఆ శోకాన్నించి తట్టుకొని మరింతగా రామనామం వైపు ధ్యానం మరల్చింది. కావలసినంత విశ్రాంతి. రామలక్ష్మికి ఇంకా తాపత్రయాలెక్కువ. ఆమెకి భగవంతుడి మీదకు, పురాణాల మీదకి మనసు పోనివ్వడానికి ఏమాత్రం కుదరదు. కనకలతకి పనియావా తక్కువ. పల్లెటూరుదైనా అత్తగారు పిలిచి ఈ పని చెయ్యి అంటేనే చేస్తుంది. తనంతట తాను కల్పించుకుని చెయ్యదు. అంచేత తనే ఎక్కువ పని చేసుకుంటుంది రామలక్ష్మి. పైగా నారాయణరావుదై అంతా అదో పద్ధతి. కోడళ్ల చేత ఎక్కడ గొడ్డు చాకరీ చేయించుకుంటున్నామన్న పేరు వస్తుందో అన్న భయంతో భార్యకే ఎక్కువ పని పురమాయించేవాడు. తను తన భార్య లక్షణంగా ఉండగా ఇంటి పెత్తనం కోడలికి, బయట పెత్తనం కొడుక్కి అప్పగించి వాళ్ల చేత అదిలింపులు బెదిరింపులు పడాలని ఉండదు. చిన్న కొడుకు ఇంజనీరు. ఎలాగో ఇక్కడ పల్లెటూరులో తమ దగ్గర ఉండడు. అది ఎటూ ఖాయం. పెద్ద కోడలి మనస్తత్వం అతడు అర్థం చేసుకున్నంత బాగా రామలక్ష్మి కూడా గ్రహించి ఉండదనే చెప్పాలి. ఏతావాత ఇంటి పెత్తనమంతా భార్య చేతిలోనే ఉంచాడు. ఏం రామేశ్వరమో ఏమో. దగ్గర దాపా చెప్పు అంది రామలక్ష్మి దిగులుగా. అలాగంటే ఎలా? తీర్థం ప్రసాదం రెండూ కలిసొస్తాయి. యాత్ర చేస్తే అటు యాత్రాఫలం, ఇటు పిల్లల సమస్య రెండూ పరిష్కారం కావాలంటే రామేశ్వరమే మంచిది. ఎలాగైనా వీలు చూసుకొని వెళ్ళిరండి అంది. ఇక్కడ సాయిబు దగ్గర తాయెత్తు కట్టించడానికే మగవాళ్ళు అటు ఇటు ఊగుతుంటే అంత దూరం పోవడానికి వాళ్ళు ఒప్పుకోవద్దు. నీకేమమ్మా, కడుపు నింటిన బేరం, ఎన్ని కబుర్లైనా చెప్తావు అంది నవ్వుతూ రామలక్ష్మి. ప్రభావతమ్మ మాట్లాడలేదు. ఏదో నాకు తోచిన సలహా చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అంది ముభావంగా. నిజమేలే, దేనికైనా సమయం కలిసి రావాలి అంది రామలక్ష్మి. ప్రభావతమ్మ వెళ్ళిపోయాక రోజు సాయంత్రం పూట అలా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తుండవే కనకమ్మ అంది కోడలితో. నేను ఒక్కతినేనా, చిన్న కోడల్ని కూడా చేయమంటారా? అయ్యో అయ్యో, శుభం పలకమంటే అదేదో అన్నట్లు నిన్నగాక మొన్న పెళ్ళైన దానికి కూడా నీ చాలే రావాలా అని అడిగింది రామలక్ష్మి. నీకు తోడుగా ఇద్దరం కలిసి వెళ్దామంటే రావడానికి నాకేం అభ్యంతరం లేదు అంది శివనంద. నీకెందుకులేమ్మా ఈ అవస్థ, అత్తయ్య గారు ఇప్పుడేగా అన్నారు నీ చాలే రావాలా కొత్త కోడలికి అని అంటూ మూతి 3 వంకలు తిప్పుకుంది కనకలత మనస్తత్వం కాస్త ఆకలింపు చేసుకుంటున్న శివనంద మళ్ళీ మాట్లాడలేదు. ఈ మాటలన్నీ కర్ణాకర్ణిగా విన్నాడు రాజశేఖర్. నువ్వు మటుకు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్లకు, తడిగుడ్డలు తాయెత్తులు నీకనవసరం అన్నాడు. కృష్ణమూర్తికి తనకి పిల్లలు కలగలేదే అన్న బాధ మనసులో ఉంది. అతనిదంతా అదో రకమైన మనస్తత్వం. తన వంతు ఆస్తి తన పిల్లలు అనుభవించాలి, అది అతని అభిప్రాయం. తన తమ్ముడి కంటే తనకి ముందు పిల్లలు కలిగితే బాగుండును. ఇకనైనా వాడికి పుట్టుకొచ్చాక ఆ మురిపాలన్నీ వాళ్లే ఎక్కువ అనుభవిస్తారు. ఇది అతని బాధ. రామలక్ష్మికి, నారాయణరావుకు సంగీతం అంటే అంతో ఇంతో అభిరుచి ఉంది. శివనంద గళమెత్తి పాడుతుంటే 1000 కోకిళ్ళలు ఒక్కసారి కలకూజితం చేసినట్టుంటుంది.
వింటున్న కొద్దీ వినాలనిపించే ఆమె పాట తీరు ఎలాంటి వాళ్ళనైనా ఆకట్టుకుని తీరుతుంది. రోజు కాసేపు కోడలి చేత 4 కృతులు పాడించుకుని వినడం వాళ్ళ దినచర్యలో భాగమయ్యేది. వచ్చిన రెండవ రోజే ప్రభావతమ్మ చెవిన పడింది శివనంద పాట. ఆ మర్నాటి నుంచి శివనంద రాగం తీసేవేళకి ఏదో విధంగా వచ్చి కూర్చుని త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, అష్టపదులు, శ్యామశాస్త్రి కీర్తనలు, రోజుకు 4 పాటలు పాడించుకుని వినేది. ఆ త్యాగరాజ కృతులు పాడుతుంటే రామభక్తురాలైన ప్రభావతమ్మ పులకించిపోయేది. సాక్షాత్తు ఆ శ్రీరాముడి కోసం ఆ త్యాగరాజే ఎదురుగా వచ్చి తప్పించిపోతున్నాడా అని అనిపించేది. శివుడివో మాధవుడివో ఎవరని స్మరించేదిరా పాడుతుంటే శివనంద కంఠంలో అపారమైన ఆర్ద్రత ధ్వనించేది. అలాగే క్షీరసాగర శయనం పాడుతుంటే ఆ శ్రీమన్నారాయణుడే పాలకడలిపై వచ్చి నిలిచాడా అనిపించేది. అలా ఏ పాట పాడినా ఆ పాటలోకి తను తాదాత్మ్యం చెందడమే కాదు, ఇతరుల్ని కూడా తాదాత్మ్యం చెందించగల మహత్తర శక్తి ఆమె పాడే పద్ధతిలో ఉంది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివమ్మ రామలక్ష్మి. గాంధర్వ విద్యను పుణికిపుచ్చుకున్న కోడలు దొరికింది. సంగీతం అందరికీ రాదు, అందులో ఇంత బాగా అస్సలు రాదు. ఈ గానానికే పరవశించిపోయి భగవంతుడు ఆమె కడుపున కడివెడు బిడ్డలను అందిస్తాడు అంటూ ఆనంద బాష్పాలు రాల్చుతూ లేచేది ప్రభావతమ్మ. ఆ మాటలకి శివనంద మనసు ఆనంద తరంగితమయ్యేది. కనకలత అసూయతో భగ్గున మండిపోయేది. రామలక్ష్మి, నారాయణరావు సంతోషించేవాళ్ళు. అయితే ఈ మంట పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ ఉండేది కనకలత. అంతవరకు తన గత జీవితంలోకి తొంగి చూడటం అంటున్న శివనంద నేత్రాలు నిద్రకళ్ళల్లోకి జారిపోయాయి. నిద్రాదేవి మెల్లగా జోకొట్టింది. సుప్రభాత వేళ అలవాటుగా మెలకువ వచ్చింది స్వామిని శివానందకు. రాత్రి తన గత చరిత్ర తాలూకు పుటలు తిరగవేయటంతోనే సరిపోయింది. సగంలో నిద్ర కూడా వచ్చింది. ఇంకా ఇప్పుడు తన గత చరిత్ర అంటూ గదిలో కూర్చుంటే లాభం లేదు. పోయి స్నానాధికాలు నిర్వర్తించుకుని పూజలో కూర్చోవాలి. పూజానంతరం భక్తులను చూడాలి. అప్పటికే ముందు వరండాలో అంతా ఒక్కొక్కరే చేరి హాలు నింపుతున్నారు. వాళ్ళందరికీ వారి భవిష్యత్తులోని బంగారు రోజులకు మార్గం చెప్పాలి. వారి కష్టాలను తొలగించే తరుణోపాయం చెప్పాలి. వారి మనసులకు శాంతి కలిగించాలి. మండే గుండెలో ఆవిర్భవించే శాంతి వచనంలా కడలి గర్భంలో దాగిన బడబాలన్నం వంటిది. అవి ఏ ప్రేరణతో బయటకొస్తుంటాయో తనే సరిగ్గా చెప్పలేదు. శివనంద బయటకొచ్చింది. ఆశ్రమం నిర్వహించే వాళ్లల్లో శకుంతల ఒకర్తి. శకుంతల బయటకు శివనంద ఎప్పుడొస్తుందా అన్నట్టు ఎదురు చూస్తోంది. శివనంద రాగానే, అమ్మా, ఈరోజు ఎవరో మంత్రిగారు వస్తారట మిమ్మల్ని చూడటానికి. ఆ విషయం అక్క మీకు చెప్పమంది అంది. శివనంద తల పంకించి ఊరుకుంది. నూతి దగ్గరకు వెళ్లేసరికి నీళ్లు రెడీగా ఉన్నాయి. లోపల నుంచి భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. శివనంద దంతధావన కార్యక్రమాలు ముగించి స్నానం చేసి యువతలకు వచ్చేసరికి దేవుడి మందిరం దగ్గర పూజకు అన్నీ ఏర్పాటు చేసున్నాయి. బయట కూర్చున్న వాళ్ళందరినీ పర్యవేక్షిస్తోంది శకుంతల. ఏ క్షణానైనా మంత్రిగారు ఊడిపడవచ్చు. ఈలోగా ఈ వ్యక్తులందరినీ పంపించేస్తే మంచిదని అభిప్రాయపడుతోంది శకుంతల. కానీ ఆ మాట చెప్పే ధైర్యం లేదు శివనందతో. ఆమెంతట ఆమె రావాలి. చిన్నమ్మగారు, అమ్మగారు ఎంతసేపట్లో వస్తారు అని అడుగుతున్నారు కొందరు. పూజ మొదలు పెట్టారమ్మా అని మరికొందరు అడుగుతున్నారు. పూజ మొదలు పెడుతూ శివనంద గంట మోగిస్తుంది. ఆ ఘంటా నాదం కోసం ఎదురు చూస్తోంది శకుంతల. ఇంతలో గంట గణగణం మ్రోగింది. ఆ ఘంటానాదం వింటూనే అంతా తత్తరపాటుతో తామున్న చోటు నుంచి నమస్కారం చేసుకున్నారు. పూజ ముగించి శివనంద గ్లాసెడు పాలు తాగి మెల్లగా బయటకొచ్చింది. ఆమెను చూస్తూనే అంతా లేచి నిలబడిపోయారు. భక్తిగా నమస్కరించారు. శివనంద ఆమె ఆసనం మీద ఉపవిష్టురాలైంది. మగవారంతా ఒక పక్క, ఆడవారంతా మరో పక్క కూర్చుంటారు లైనుగా. ఒక ఆడ ఒక మగ చొప్పున ఆమె దగ్గరికి లైనుగా పంపిస్తారు. ఆమె దగ్గరున్న శకుంతల వగైరాలు. ఆ డ్యూటీ తడవకి ఒకరికి వస్తూ ఉంటుంది. ముందుగా ఒక ఆమె వచ్చింది. నమస్కారం చేసి తను తెచ్చిన పూలదండ శివనంద మెడలో వేసింది. ఆమె పాదాల చెంత కూర్చుంది. శివనందలో కొద్ది కొద్దిగా కదలిక ప్రారంభమైంది. మనిషి తూలుతోంది. అది అంతకంతకు ఎక్కువైంది. అమ్మగారికి పూనకం వచ్చింది అంటూ శకుంతల మరో ఆశ్రమవాసి ఆమెను పట్టుకున్నారు. అయినా ఆగడం లేదు. గబగబా కొబ్బరికాయలు కొడుతున్నారు. మెడలో దండలు వేస్తున్నారు. కర్పూరం ముద్దలు ముద్దలుగా వెలిగిస్తున్నారు. అమ్మ శాంభవి కరుణించు అంటూ కొందరు సాష్టాంగ పడిపోతున్నారు. స్వామి ఏడుకొండలవాడా, ఆపదముక్కులవాడా, మమ్మల్ందరినీ చల్లగా కాపాడు అంటూ కాళ్ళకి నమస్కరిస్తున్నారు మరికొందరు.
తోసుకోవడం నెట్టుకోవడం అంతా కోలాహలంగా ఉంది. మెడలో ఎర్రని మందారమాలలు, నుదుట ఎర్రని గుండ్రని కుంకుమబొట్టు, ముడి విడివడని జుట్టు, ఎర్రని కర్పూర కాంతిలో మరింత భీకర రూపం దాల్చిన కాళికాదేవిలా, అప్పుడే మహిషమర్దనం చేసిన మహిషాసుర మర్దినిలా చూసేవారికి భయ విభ్రమాలను కలిగిస్తోంది శివనంద రూపం. అక్కడ చేరిన వారిలో దేవుడి మీద భక్తి ప్రపత్తుల కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. స్వామి, ఏడుకొండలవాడ, నా కష్టాలు తీరేదెప్పుడు అంటూ అడుగుతోంది ఓ ఇల్లాలు చేతులు పట్టుకుని. సరిగ్గా ఈ రోజుకు సంవత్సరానికల్లా నీ కష్టాలు గట్టెక్కుతాయి. వారం వారం స్వామిని కొలుస్తూ ఉపవాసం ఉండు, దైవదర్శనం చేసుకో ఊగిపోతూ జవాబిచ్చింది శివనంద. నాకు 40 ఏళ్లు దాటిపోయాయి. ఇంతవరకు సంతు కలగలేదు. నాకు ఈ జన్మలో సంతాన భాగ్యం ఉందా లేదా తల్లి? మరో ప్రశ్న. నీ 42వ ఏట నీకు బిడ్డ కలుగుతాడు. అందాక ఓపిక పట్టి స్వామిని కొలుస్తూ ఉండు అంటూ సమాధానం వచ్చింది. ఆ ప్రౌఢముఖం చాటంతైంది. ఇంకా 2 ఏళ్లకైనా తన ఒడి నిండుతుంది అన్న సంతోషంతో శివనందకు నమస్కరించి కొబ్బరికాయ కొట్టి అక్కడే ఉంచింది. శివనంద కళ్ళు మూతలు పడుతున్నాయి. అలా మూతలు పడుతున్న కళ్ళతోనే ఒక కొబ్బరి చిప్ప ఆమె చేతికిచ్చి పుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది. ఆమె వెంట వచ్చిన ఆమె భర్త పుత్రకామేష్టి యాగం చేసి పాయస పాత్రను పొందిన దశరథ మహారాజులా పొంగిపోయారు. తల్లి, నాకు దీర్ఘరోగం. ఎన్ని మందులు వాడినా, ఎందరు డాక్టర్లు మార్చినా నాకేం నయం కాలేదు. ఇక నువ్వే దిక్కు అన్నాడొక వ్యక్తి కాళ్ళనంటి నమస్కరిస్తూ. నీ కర్మ పరిపక్వం అయ్యే టైము దగ్గర పడింది. ఇదిగో, ఇది రోజు ఉదయం పూట పరగడుపున మంచినీళ్లలో కలిపి తాగు. ఈ విభూది 2 పూటలా నుదుట ధరించు. ఓ 4 రోజులు విడవకుండా ఇలా చేశావంటే నీ రోగం నయమవుతుంది. రోజు వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం చదువుకో అంటూ చెప్పేసింది శివనంద. అంతలో బయట కారాగింది. అందులోంచి మంత్రిగారు దిగారు. ప్రస్తుతం ఆయన మంత్రి పదవిలో లేడు, మాజీ మంత్రి. తన మంది మార్బలంతో అంబాసిడర్లో దిగి లోపలికి వస్తుంటే అంతా సంభ్రమంగా చూడసాగారు. ఆయన మాజీ మంత్రి ముకుందరావు గారంటూ కొందరు గుర్తుపట్టిన వాళ్ళు గుసగుసలాడారు. శకుంతల తదితరులు ఎదురెళ్ళి ఇలా రండి అంటూ చూపించారు. శివనంద మహా యోగంగా ఉంది. అమ్మగారు ఇంకా పూనకంలోనే ఉన్నారా అని అడిగాడు ముకుందరావు. కారులోంచి బుట్ట తీసుకునొచ్చాడు డ్రైవర్. దాంట్లో పూలదండ, 2 కొబ్బరికాయలు, కర్పూరం, అగరవత్తులు, పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయి. ఆ బుట్ట తీసుకొచ్చి అమ్మగారున్న చోటుకి కాస్త యువతలుగా పెట్టారు. మంత్రి గారిని, ఆయన అనుచరులను అక్కడ ముందు వరకు ఖాళీ స్థలంలో కూర్చోబెట్టారు. అక్కడ మంత్రి అయినా మరెవరైనా క్రింద కూర్చోవలసిందే. అలాగే కూర్చున్నాడాయన. మరో 2 వ్యక్తులకు చెప్పాక మీరు రండి అంది శకుంతల మంత్రిగారిని చూసి. ముకుందరావు లేచాడు కాస్తంత తత్తరపాటుతో. తన ఖరీదైన బట్టలకేసి ఒకసారి చూసుకున్నాడు. ఖరీదైన ఖద్దరు సిల్కు పంచ, పాలిస్టర్ షర్టు, ఎడం చేతికి ఖరీదైన వాచి, వేళ్లకి 3 ఉంగరాలు. మాజీ మంత్రి అయినా ఆర్భాటంగానే ఉన్నాడు. బుట్టలోంచి కొబ్బరికాయ తీసి టపీమని శివనంద కాళ్ళ దగ్గర పగలగొట్టాడు ముకుందరావు. తండ్రి, ఏడుకొండలవాడ, నన్ను కరుణించు అంటూ కర్పూరం తీసి వెలిగించాడు. ఆ కర్పూర కాంతిలో మరో జ్యోతిలా ప్రకాశించింది శివనంద ముఖం. ఏమిటి నీ బాధ అని అడిగింది శివనంద. ఏం చెప్పమంటావు తల్లి, నా పరిస్థితి అంతా అగమ్యంగా ఉంది. నాకు ఈ జన్మలో మంత్రి అయ్యే గీత ఉందో లేదో చెప్పు అన్నాడు ముకుందరావు దేవుడు ఆవహించిన శివనందను. శివనంద తీవ్రంగా ఊగిపోయింది. ఉండండి, అమ్మకు మరింతగా పూనాడు వెంకటేశ్వర స్వామి అంటూ కర్పూరం వెలిగించండి, కొబ్బరికాయలు కొట్టండి అంటూ అరుస్తున్నారు. వెంటనే అందరి దగ్గర ఉన్న కొబ్బరికాయలు పగిలాయి. పూలు వర్షంలా కురిశాయి. కర్పూరం అంతా బగ్గున మండిపోయింది. రక్షించు స్వామి, రక్షించు అంటూ అంతా టపటపా చెంపలు వేసుకుని కాళ్ళ మీద పడిపోతున్నారు. ఈసారి ఎలక్షన్లలో నిలబడు, తప్పకుండా మంత్రి అవుతావు అభయమిచ్చాడు వెంకటరమణుడు. ఆ మాట వింటూ ఆనందంతో సాగిలపడ్డాడు ముకుందరావు. కొబ్బరికాయ ప్రసాదం ఇచ్చింది అమ్మ. అది అందుకుని భక్తిగా కళ్ళకద్దుకుని ఆశ్రమ నిర్వహణ నిమిత్తం 116 అమ్మ దగ్గర పెట్టి, నేను నిజంగా మంత్రినైతే నీ ఆశ్రమానికి మేడ కట్టించిస్తాను, అమ్మగారికి ఏసీ పెట్టిస్తాను అంటూ మొక్కుకున్నాడు ముకుందరావు. మాకు భోగాలు దేనికి పామరుడా, నువ్వు మంత్రి అయితే ఇక్కడి ఆశ్రమానికి నెల నెల నీ పేరుతో 4 తిండి పెట్టే అవకాశం ఇవ్వు అంది శివనంద. తప్పకుండా మంత్రి నవగానే ప్రతి నెల 1116 పంపిస్తానంటూ సరిదిద్దుకున్నాడు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అంది శివనంద. ముకుందరావు నమస్కారం చేసి యువతలకొచ్చాడు. అమ్మ చెప్పింది అక్షరాలా నిజమవుద్ది. అప్పుడప్పుడు వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటూ ఉండండి అంటూ ఓ వృద్ధుడు సలహా ఇచ్చాడు ముకుందరావుకి. తప్పకుండా, ఇంకా ఎలక్షన్లు కూడా ఓ సంవత్సరంలోనే జరుగుతాయి. ఈ 4 నెలలు తప్పకుండా వచ్చి అమ్మని దర్శించుకుంటాను అన్నాడు ముకుందరావు. తన కారులో తన అనుచరులతో తిరిగి వెళ్ళిపోయాడు మాజీ మంత్రి. అమ్మని దర్శనం చేసుకుని వాళ్ళెవరు?
పసిపిల్లాడి దగ్గర నుండి ప్రైమ్ మినిస్టర్ లెవెల్ వరకు అంతా వస్తూనే ఉంటారు. ఎవరి దగ్గరున్నా పైన అడుగుతారా? మనంతట మనం ఇస్తే తప్ప ఆమెగా వాళ్ళుగా ఏం అడగరు. ఇచ్చిన వారికి ఇవ్వని వారికి అంతా సమంగానే చెబుతుంది తల్లి. అందరిలాగా డబ్బు దండుకునేది కాదు అమ్మంటే అంటూ అంతా భక్తిగా చేతులు జోడించసాగారు. నిజం కూడా అంతే. ఆశ్రమం ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న పచ్చని పువ్వుల చెట్లలాగే. అక్కడ కోపాలకు కల్మషాలకు తావులేదు. అంతా స్వచ్ఛమైన స్నిగ్ధతతో కలిసి ఉంటారు. నిజంగా వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కాళికాంబ ఆమెను ఆవహిస్తారో మరేదో తెలియకపోయినా ఆమె మటుకు ఆ రోజులు వచ్చేసరికి అచేతన స్థితి వచ్చేస్తుంది ఆమెకు. తనకి తెలియకుండానే శరీరం వశం తప్పుతుంది. కళ్ళు మూతలు పడతాయి. నోట్లోంచి ఏం వస్తుందో ఆమెకు తెలియదు. కానీ అడిగిన వాళ్ళకి అడిగినట్లే సమాధానం చెబుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవి అలాగే వాళ్ళకి జరిగిపోతాయి. జరగవు అని అన్నవాళ్ళెవరూ కనిపించరు. పేదవారికైనా గొప్పవారికైనా ఆ ఆశ్రమంలో ఒక్కలాంటి మర్యాదే జరుగుతుంది. గొప్పవారి కష్టాలు వేరు, పేదవారి కష్టాలు వేరు. పేదవారి కష్టాలు దరిద్రంతో కడుపు నిండక వచ్చేవి. గొప్పవారి కష్టాలు కూర్చున్నాక తోచక నెత్తిన పెట్టుకునేవి. ఎంత ఉన్నా ఇంకా లోకంలో ఉన్నవన్నీ తమకే చెందాలన్న దురాశతో వచ్చేవి మరికొన్ని. ఇవి అన్నీ శివనంద దగ్గరికి వచ్చే కేసులే. నా భేదం లేకుండా అందరికీ వారి వారి అభిమానానుసారంగా శివనంద నోటి నుంచి జవాబులు వస్తుంటాయి. ఈ విధంగా జరుగుతున్నది ఆ రోజు క్రిందటి రోజు నుంచి కాదు, దశాబ్దం నుంచి, 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు ఇచ్చే కానుకలతోనే ఆ ఆశ్రమ నిర్వహణ చక్కగా జరిగిపోతుంది. రోజు వచ్చిన భక్తులందరికీ చెప్పడం కుదరదు. సగం మందికి చెప్పేవరకే శివనందకు అచేతన స్థితి దిగిపోతుంది. ఆ భక్తుల వరకే అవగా మిగిలిన వారంతా మరో రోజు రావాల్సిందే. అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ రోజే జరుగుతాయి పనులు. అదృష్టం లేని వాళ్ళకి తిరగ్గా లభిస్తాయి. అయినా ఎవరూ విసుగు చెందరు. ఎందుకంటే ఏదో ఒక వారం తమని అమ్మ కనికరిస్తుందన్న నమ్మకం ఉంది. అసలైన వందల సంఖ్యలో వచ్చే బాధార్తులందరికీ ఒక్కరోజే చెప్పడం ఏ గొప్ప వ్యక్తికైనా కుదరదు. శివనంద లోపలికి వెళ్ళిపోయింది. శకుంతల భక్తులకు ప్రసాదాలు పంచి అందరినీ తిరిగి పలానా రోజున పలానా టైం కల్లా రండి అని చెప్పి పంపివేసింది. బాగా నిస్త్రాణగా ఉన్న శివనంద కాసిని కొబ్బరి నీళ్లు తాగి తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది. కథ కొనసాగుతుంది.